సరే ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటాడు, డెమోక్రసీలో అది వేరు. కానీ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేదు ప్రజలకు మంచి జరుగుతున్న మంచిని, ప్రభుత్వం చేస్తున్న అచీవ్మెంట్స్ అవి చెప్తే పర్వాలే. ఒక తమ్ముడు ఉపన్యాసం చెప్పిందే చెప్పి మన సామెతలాగా, ఉత్తరాంధ్రలోని సామెతలాగా అదే అలా మాట్లాడుతూ ఉన్నవి లేనివి ఉన్నవి అభూతిని కల్పిస్తూ ఆయన మాటలు ఉన్నాయి. తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేట్ చేస్తారో, ఏ రకంగా ఈ అబద్దాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజలకు తాలూకా ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం, అందరికీ తెలిసిన విషయం. వ్యవసాయమే అక్కర్లేదు, వ్యవసాయం స్వతంత్రంగా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో, మాయ చేశాడో మహిళల్ని, ఏ రకంగా మాయ చేస్తే మోసం చేశాడో మహిళల్ని అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తానని మాఫీ చేసి చేస్తానని మాయ చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అంశం అందరికీ తెలుసు. చూశాను, సూపర్ సెక్షన్లో సూపర్ హిట్ అయిపోయిందని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆలోచన ఉందా మీకు? ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతున్నారా? సూపర్ సెక్షన్ సూపర్ హిట్ అయ్యే ప్రయత్నం చేస్తానడం వేరు, అయిపోయింది అనడం వేరు. ఎక్కడైపోయింది? ఏమైపోయింది? ఎక్కడిచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాల మహిళకి వచ్చి మీరు ఇస్తారన్న ఆర్థిక సాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తారన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఎట్లా ఇచ్చారు? ఏంటిది? ఒకటేంటి రెండింటి? ఇంకో ధర్మం చెప్తున్నా ఆడపెద్దినది 15 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ఇస్తానని ఏమి ఇచ్చారు? నీ పరిపాలన ఏ ఒక్క వర్గమైనా సరే, నీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో పార్టీగా నేను ప్రశ్నిస్తాను. ఇవాళ నిత్యావసర ధరగా ఆకాశం కంటిపోయి ఉల్లిపాయ కానీ